प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి
అనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా. కాస్తైన కంగారు ఉంటుందిగా, మీకైతే సహజం తీయని బరువే సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. వాళ్ళమైనా చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏ మాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, కిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే, హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే, కనులకి రోజులా అందంగా లోకం కనిపించే నీ వల్ల చాలా బాగుంది. తేలిందే నా చిన్ని మనసే, హే
ఆపన పరుగు పెట్టే ఈ నిమిషాన్ని, ఈ క్షణమే శాశ్వతమే అయిపోని. ఓ, వెళ్ళనివ్వనంతగా హత్తుకున్నాయిగా ఈ దివి జ్ఞాపకాలన్నీ, ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకోని. ఎంతని ఆపను నా ప్రాణాన్ని, ఓ, ఏమని దాచను నా హృదయాన్ని, నీతోనే చెప్పేనే ఈ బయట పడలేని మౌనాన్ని. ఓయ్ నీ వల్లే గువ్వల్లే ఎగిరింది మనసే. హే ఈ రోజే నా కలలో ఉందెవరో తెలిసే. పుట్టిన ఇన్నాళ్ళక వచ్చేది, వేడుక ఇన్నేళ్ళక తెచ్చేది, చాలా బాగుంది. నీ వింటుంటే ఏదో అవుతుంది, నీతో ఉంటే. కొత్తగా 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 రంగులే నింగిలో పొంగి సారంగమై, లిప్తలో క్షిప్తమే కానని కాలమే మొలకలే వేసిన సొంతమై, నిన్నలో ఉన్న నీటి చారని కన్నులే తొంగి చూసుకోవని, అందుకోలేని అంతులేదని అంతటా సంతసం ఉందని, దారిగే మారిపోయిందని దాగిపోలేదుగా ఆమని, చేయి చాస్తున్నాయి చెలిమిని చూడని కొత్తగా కొత్తని. సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస గరే సరి సరి స సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస గరే సరి సరి స. కొరబోయినవేవైనా తెరుపైపోయేనా, గురుతైనది చేదైనా మరుపై నీలోనా. వెదురులోన మధుర గానమే వింటూ ఉన్నా, పరుసవేది మనసు కోణమే చూస్తూ ఉన్నా, కరుసులేని నగవు బంధనాలు తీస్తూ ఉన్నా, నాలోన నేలేని ఈ వేళనా. తూరుపై ఉన్న చీకట్లని వేకువే వేరు చేస్తుందని, చేరువవుతున్న దూరాలలో చూడనా వెలుగులో వేడిని. సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస గరే సరి సరి స సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస సారిగా మరిగిరిస గరే సరి సరి స.
నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ రోజుకొక్క బొట్టు బిళ్ళే లెక్క పెడుతూ
పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఇవాళ చేసేటప్పటికి జీవితాంతం ఎంజాయ్ చేయాలన్నమాట. సరేనా? అబ్బాయి మనం ఒకసారి గుర్తు పెట్టండి. సార్ వెనకాలకుండండి సార్ మీరు. సార్ కొంచెం వెనకాలకుండండి. రెండు చేతులు గంధం కొరాయండి. యథాభారత శామీమో గంగా. బాగా లలితంగా పన్నీరు చల్లండి. హోమరాలతో కూడా ఉండాలి. బాగా ఇంటిదాకా వాసన వస్తూ ఉండాలి. చక్కని వాసన సువాసన వస్తూ కూడా ఉండాలి. సెంటు
హిరణ్యవర్ణః హిరణ్యజాత్వరితోనే నిసత్యాః హిరణ్యకాగ్నితగా రాయండి. ఇదిగోండి చేతికి రాయాలి, భుజానికి తల ఎడిగినా సరే ఆ వాసన స్మెల్ అనేది వస్తూ ఉండాలన్నమాట. ఏమిటంటే ఈ వాసన మీద అడిగారు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళగానే వెళ్ళేంటంటే కొత్త కలిగి చెప్పాలన్నమాట. అది సమేతపశ్చత ఇలా పట్టుకోండి, ఇది పెట్టుకోండి అనుసరి వస్త్రాన్ని దైవ సావధ కూర్చోండి సార్, కూర్చోండి. బ్రహ్మశ్రీ పాల్గొని వీరవేంకట సత్య భాస్కర్ సంవత్సరం కారణంలో కాబోయేటటువంటి మల్లికా గారు మీ యొక్క వివాహ సందర్భంగా వరపూజా సందర్భంలో కాబోయే అల్లుని ఆశీర్వదిస్తూ అందుకోండి. నూతన బట్ట వస్త్రాలు ఒకసారి చూడండి సార్, బంగారం మధు కట్టాలన్నమాట. సార్ ఒకసారి పట్టుకోండి, ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి. యా సార్, కొంచెం ముందు కొంచెం యా సార్, ఇది చూడండి. యా రెడీ, ఎస్ సార్. యా రెడీ మేడం. కుమారస్య శీఘ్రమేవ పాణిగ్రహణ సిద్ధిరస్తు. నమస్కారం తీసుకుంటున్నాను. రేపు ముహూర్తం సమయాన్ని తొందరగా రమ్మని కోరుకుంటున్నాం మనం. ఇదిగోండి అల్లుడి గారికి పానకం అందజేయండి. చేయబెట్టాన్న మధు 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 సర్వం మధ్వస్తు. ఇది మనకి ఇచ్చేటువంటి వెల్కమ్ డ్రింక్ అనమాట. కూర్చోండి, ఇది మొత్తం పెట్టుకోండి, పట్టించండి. ఇంకో గ్లాస్ అనుకోండి. పానకం బాగుందా అల్లుడి గారికి? 2 గ్లాసులు అనుకోయా. ఇంకో 2 గ్లాసులు పానకం బాగుందా? బాగుందంటే ఇంకో 2 గ్లాసులు ఇవ్వండి. వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 మధురం. न्यस्ताराघवमस्तके जगन्सत्कुन्दप्रचोदायिताः स्रस्तास्यामलकायकान्तिकलिताया इन्द्रनीलायिताः मुक्तास्ता शुभदा भवन्तु भवताम् श्रीरामवैवाहिकाः. स्वस्ति श्री चान्द्रमानेन శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ బహుళ విధియ గురువారం అనగా 5/3/2026వ తేదీ ఉదయం 9:42 హస్తా నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంత శుభముహూర్తమున నా సోదరుడు పాల్గొని వీర వెంకట భాస్కరరావు గారు శ్రీమతి మల్లికా దంపతుల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రవంతిని హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ చాడ వెంకటరామకృష్ణ గారు శ్రీమతి మీనా దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి వెంకటకృష్ణ కార్తీకు ఇచ్చి వివాహము జరుపుటకు పెద్దలచే దైవజ్ఞులచే నిశ్చయింపబడిన శుభలగ్న పత్రిక మంగళం మహతు. మీ దంపతులు దైవజ్ఞులచే నిశ్చయింపబడిన శుభ ముహూర్తమునకు మీ యొక్క బంధు మిత్ర సపరివార సమేతముగా విచ్చేసి మాచే వసంగబడు చందన భోజన తాంబూలాది సత్కారములను గైకొని మమ్ము ఆనందింపజేయ ప్రార్థన. ఇవి అనేక ఆహ్వానములు. ఇప్పుడు వాయించండి మేడం. మేడం
బాబు ఎస్ రెడీ యా మేడం రెడీ యా పాపా హియర్ స్మైల్ Briti is here. Yeah, madam. Madam, ready? Madam, ready? Madam, here. Madam, got it, children. Madam, here. Madam, ready? Talking the jokers. Madam, yeah, okay. Yeah, children, madam. గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం 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 వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చరితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం 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 అఖిలం మధురం 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 అఖిలం మధురం జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచ్చంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోదివాసం కలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జనాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోవ్యస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానదీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం ఆహ్వాన శుభలగ్న పత్రిక కళ్యాణం కమనీయ కోమలకరైరాక్షతారోపణం కన్యాదాన పురస్కరం సర్వరో విప్రాశిషాణం గ్రహం బాహోఘనబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే వేదానిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆదిత్యాది గ్రహాः సర్వే సనక్షత్ర సరాసజः
కుర్వంతు మంగళంతాభ్యాం యజోవృత్తుదాహ పత్రిక శ్రీ చాడా విశ్వేశ్వరరావు గారు ధర్మపత్ని శ్రీమతి సత్యలక్ష్మీ దంపతుల రాయు శుభలేఖార్థములు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ మాస బహుళ విద్య గురువారము అనగా రేపు 5 మార్చి 2026న ఉదయము 9:42 శుభ హస్తానక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు వారి సహోదరుడు అవరు శ్రీ బ్రహ్మశ్రీ చాడా వెంకట రామకృష్ణ శర్మ గారు ధర్మపత్ని మీనా దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి వెంకట కృష్ణ కార్తీక శర్మకు శ్రీ పాలగుమ్మి వీర వెంకట భాస్కరరావు శర్మ గారు ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి మల్లికా దంపతుల కనిష్ట కుమార్తెయగు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రవంతిని కూడా ఇచ్చి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం ఎదురుగా వీధి నంబర్ 2 మారుతి నగర్ కొత్తపేట హైదరాబాద్ నందు గల రాజధాని గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు వీటి వివాహ కార్యక్రమం జరుపుటకు దైవజ్ఞులచే పెద్దలచే శుభముహూర్తము నిర్ణయింపబడినది. ఏక శుభముహూర్తమునకు తామెల్లరూ సకుటుంబ సతర్వాల సంగీతముగా విచ్చేసి మదర్పిత భోజన తాంబూలాల సత్కార్యములు స్వీకరించి నూతన దంపతులను ఆశీర్వదించి ఆనందింపజేసే ప్రార్థన. ఇట్లు ఈ యొక్క ఆగమనాభిలాషులు శ్రీ బ్రహ్మశ్రీ చాడా వెంకట రామకృష్ణ శర్మ గారు ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి మీనా గారును, అలాగే ఆహ్వానించే వారు బ్రహ్మశ్రీ చాడా విశ్వేశ్వరరావు శర్మ గారు ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి సత్యలక్ష్మి గారును. అని మీకు చెప్పండి. శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు ఆదిత్యాది ఆదిత్యాది సర్వే గ్రహాः సర్వే సనక్షత్ర సరాసజః పూర్వంతు మంగళం సాభ్యాం యయోః ఉద్వాహ పత్రిక బావగారు గుర్తులు పోవాలండి. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ మాస బహుళ విద్య గురువారం అనగా 5 మార్చి 2026 రేపు ఉదయము దైవజ్ఞులకు బ్రాహ్మణోత్తములచే నిర్ణయింపబడిన ఉదయము 9:42 శుభ హస్తానక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ ముహూర్తమునందు మా కుమారుడు సుందరుడు సుకుమారుడు సౌందర్యవంతుడు విద్యావంతుడు ఆజానుబాహుడు అయినటువంటి చిరంజీవి చాడా వెంకట కృష్ణ కార్తీక శర్మకు తమరి పుత్రికయగు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కుమారి సౌందర్యవతి లావణ్యవతి సకల శుభలక్షణ సంపన్నురాలైన శ్రవంతిని మా కుమారుడికి శుభ పాణిగ్రహణ మహోత్సవము జరిపించుటకు నిశ్చయించడమైనది. మేము సకల బంధుమిత్ర సపరివార సమేతముగా వివాహమునకు 100 బస్సులు 1000 కార్లలో 100 బస్సులు 1000 కార్లలో తరలి వస్తున్నాము. మీరు ఒక విధంగా ఏర్పాట్లు ఘనంగా చేయవలసినదిగా మా విన్నపము. ఇదియే ఉభయులకు ఆహ్వాన శుభలగ్న శుభపత్రిక శుభతాంబూలము. మేమందరము తరలి వచ్చి మీరు ఇచ్చే చందన భోజన తాంబూలాది సత్కార్యములు స్వీకరించి నూతన వధూవరులను ఆశీర్వదించి కార్యక్రమము దిగ్విజయం చేసి హారమాది ఏర్పాట్లు చేయవలసిన ఇదియే ఉభయులకు తాంబూలము. ఇద్దరు కూడా అన్ని చేయండి. వారికి అమ్మ
స్మైల్ రైట్ ఓకే ఓకే సతీష్ అన్న ఆ లైట్ బంద్ అన్న ముందుకు జరపండి అందుకే వాళ్ళకి ఫాస్ట్ అంతే తాగితే తీసేసుకున్నట్టే వాసన వస్తే తిన్నట్టే తాగితే తీసేసుకున్నట్టే వాసన వస్తే తిన్నట్టే యా మేడం చూడండి నువ్వు చెప్పాలి ప్రాణమే చెప్పింది కదా నువ్వు చెప్పాలి చెప్పేదన్నా And shoes with water we bathe and wash our hair. But what do we do when it is Kolasura Bhayankari Sarva Papa Hare Devi Mahalakshmi Namostute Sarvajne Salakshmi Namostute Siddhi Buddhi Prade Devi Bhukti Mukti Pradayini Mantra Murte Sada Devi Hare Devi Mahalakshmi Namostute Padmasanasthite Devi Parabrahma Swarupini Paramesi Jagannata Mahalakshmi Namostute Shvetambaradane Devi Nanalankabushite Jagatite Jagannata Mahalakshmi Namostute Mahalakshmi Namostute స్మైలీ బాల్ అంటే ఏంటి విత్ స్మైల్ టేక్ ఇట్ విత్ స్మైల్ నవ్వాలి నవ్వుతూ ఏమండి మీ మనవరాలేనా ఎంత అదృష్టం అండి మనవరాలంటే ఎవరో తెలుసా మన వరాల తల్లి అని అర్థం థ్యాంక్ యూ సో మచ్ పాదాన భూమి దేవావలంబనం త్వయాత పరాధన తొమేన శరణం శివే వెళ్ళడం నిత్యం వెరీ నైస్ ఏమిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేమయ్యమ్మా హల్లో బాగా చలిగా ఉంది దొప్పటి కప్పండ్రా వెళ్ళ అసలు గట్టిగా చెప్పండి నిత్య కోసం వెరీ నైస్ నిత్య నీతో పాటు ఎవరెవరు వచ్చారమ్మా అమ్మా నాన్న ఇక్కడ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు బిలు మైక్లో బిలు అక్కడ మమ్మీ పేరేంటి స్వాతి డాడీ పేరేంటి సాయి కృష్ణ స్వాతి గారు సాయి కృష్ణ గారు రావాలండి ప్లీజ్ వెల్కమ్ ఒకసారి రెడీగా చెప్పట్లు వెళ్ళండి అమ్మాయి చక్కగా వాడుతుందంటే మీరు చక్కగా సంగీతం నేర్పిస్తున్నారా అమ్మాయికి నేర్పించండి సార్ తప్పకుండా నేర్పించండి చాలా చక్కగా సాయి వాడుతుంది కృష్ణ గారు అండ్ పాప వాళ్ళ మదర్ మీ ఇద్దరికి స్పెషల్ కంగ్రాట్స్ ఎందుకంటే పిల్లలు ఇంత బ్రైట్గా ఉండడానికి వాళ్ళ స్పష్టత మాట కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవన్నీ ఉండడానికి ఫస్ట్ టీచర్స్ మీ యొక్క విషయస్ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాం ఆల్ ద బెస్ట్ అంటే ఏదైనా పరీక్షకి వెళ్తున్నారు కరెక్టే జీవితం అనే పరీక్షకి వెళ్తున్నారు తెలుగు
ఆర్టిస్ట్ శ్రవంతి వెంకటకృష్ణ గారిని. నేను ఒక చిన్న ఆశీర్వాదం చెప్తానండి. కాబోయే నూతన వధువులకు మరి శుభాకాంక్షలు, శుభాభినందనలు, భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మరి వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వారి యొక్క వివాహ జీవనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వారి వంతుగా నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు చక్కగా ప్రణమ్య ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నారు. వెరీ గుడ్ ప్రణమ్య, వెల్ డన్. అయితే జరగడం మనం ఎప్పుడు కానీ లాస్ట్లో పడాలి. సార్ గురుగారు, ప్రణమ్య స్మైలీ బాల్ గెలుచుకుంది, ఇవ్వకపోతే గొడవలు అయిపోతాయి, తీసుకురండి. వెరీ గుడ్. ప్రణమ్యకి గిఫ్ట్ చేయడానికి పర్వతం శ్రీరామ్ రోహిత్ గారు రావాలి. ప్లీజ్ వెల్కమ్ సార్. మీ నాన్న ఓకే రైట్ రైట్, కంగ్రాచులేషన్స్. ఓకే బేటా. మరి ఇప్పుడు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అండి, ఎవరైతే చక్కగా ఆన్సర్ చేస్తారో వారికి కూడా మరి జ్వాలా చక్రవర్తి గారు చిరు కానుకలు అందజేస్తారు. మరికొద్ది గంటల్లో 3 ముళ్ళు 7 అడుగుల బంధంతో ఒక్కటవబోతున్నారు చుట్టైన జంట చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి స్రవంతి, చిరంజీవి వెంకటకృష్ణ కార్తీక్లకు శుభాకాంక్షలు అందజేయడానికి చేసిన మీకు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి పెళ్లితో మొదలయ్యే 5 సినిమాల పేర్లు చెప్పాలి. ఎవరు చెప్తారు? ఐడియా ఉన్న వాళ్ళు చేయవచ్చు. మైక్ మీ దగ్గరకు వస్తుంది, మైక్లో చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. అతి తక్కువ టైంలో ఎవరు చెప్తే వారికి ఒక గిఫ్ట్ వస్తుంది. పెళ్లితో మొదలయ్యే 5 సినిమాల పేర్లు చెప్పాలి. చాలా సినిమాలు ఉంటాయి పెళ్లితో, గురువుగారు చూస్తున్నారు, చాలా సినిమాలు ఉంటాయి పెళ్లితో. ఒక 5 చెప్పలేరా ఏంటి? ఎవరు చెప్తున్నారు? ఐడియా ఉన్న వాళ్ళు చెప్పచ్చు. సినిమాలు చూస్తున్నారు, మానేశారు, తెలియటం లేదు. పెళ్లి సందడి, కొత్త పెళ్లి సందడి, 2 పెళ్లి సందడి 2 ఉన్నాయి. సరే, పెళ్లి సందడి, పెళ్లి చేసుకుందాం, పెళ్లి పుస్తకం, ప్రసన్న కుమార్ గారు రండి, చక్కగా చెప్పారు, కంగ్రాచులేషన్స్. మిడిల్లోకి రండి. వీరికి జ్వాలా గారు గిఫ్ట్ అందుకోవాలి. చక్కగా ఏదైనా మీ ఇష్టం, ఏదో ఒక గిఫ్ట్ అందుకోండి. రండి ప్రసన్న కుమార్ గారు రండి, చక్కగా చెప్పారు. అలా ఎవరైతే చక్కగా ఆన్సర్ చేస్తారో వారికి చిరు కానుకలు మా జ్వాలా చక్రవర్తి గారు అందజేస్తున్నారు. రండి సార్, ప్లీజ్ వెల్కమ్. జ్వాలా గారు మీరే రావాలి గిఫ్ట్ తీసుకొని. మీరు అమ్మాయి తరఫా అబ్బాయి తరపండి? అబ్బాయి తరపు. అబ్బాయి తరపు. అబ్బాయికి ఏమవుతారు మీరు? ఓ అల్లుడి గారా? అదే అడిగామండి మేము కూడా. రైట్, జ్వాలా గారు మమ్మల్ని మొట్టమొదట పలకరించిన వ్యక్తి సాయి కుమార్ గారు పలకరించారు. ఆయన ఒక మంచి సజెషన్ ఇచ్చారండి. నిజంగా అంటే అది మాకు ఈవెంట్ మేనేజర్లకు అది చాలా ఉపయోగపడే చక్కటి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చక్కటి దంపతులు, మీకు చక్కటి పాప. సో ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యూ. అండ్ మా శ్రావ్య మేడము ఈ సార్ను పరిచయం చేసింది. సార్ మీ పేరు? ప్రసన్న కుమార్ గారు. యాక్చువల్లీ మేము చేసే ఇప్పుడు సంగీత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని లిస్ట్ మొత్తం ప్రసన్న కుమార్ గారి దగ్గరే ఉంది. సో వారు కూడా వచ్చి పలకరించడం జరిగింది.
మీ పలకరింపు మాకు కొద్దిగా పులకరింపులు అనిపించి ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సో మీకు ఒక చిన్న చిరు కానుక. ఈ కానుక కంటే ముందు ఆ అబ్బాయికి ఇద్దాం అనుకుంటా. స్మైలీ బాల్ తీసుకుంటాండి తొందరగా. చాక్లెట్ స్మైలీ బాల్. ఆ అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఆ ఇచ్చే కానుక మొట్టమొదటి నాకు ఇవ్వు, తర్వాత మా డాడీకి ఇస్తూనే అంటున్నాడు. ఇదిగో నాన్న మీకోసం చాక్లెట్ అండ్ గిఫ్ట్ ఫర్ యూ. సో సూపర్. ఈ చిరు కానుక ఎవరి చేతితో ఇప్పిస్తే బాగుంటుంది? ఇందాక మీ చేతితో ఆల్రెడీ ఇచ్చారు. నాకు ఆ సార్ ఎందుకు బాగా నచ్చారు. రండి భాస్కర్ గారు కదా, భాస్కర్ గారు రండి. మీరు ఫోన్లో మాట్లాడితే ఎప్పుడెప్పుడు ఈరోజు కలుద్దామా అని అనిపించింది నాకు. ఈరోజు చక్కగా మీరు డ్రెస్అప్ అయితే మీరు భాస్కర్ గారైనా అన్నట్టు మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీ చేతుల మీదుగా ప్రసన్న కుమార్ గారికి గిఫ్ట్ అండి. మరి మా యాంకర్ అడిగిన క్వశ్చన్కి చక్కగా ఆన్సర్ ధైర్యంగా స్టేజ్ పైకి వచ్చి చెప్పడం అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు. మీకు కానుక ఇచ్చామంటే ఊరికి కాదండి. పెళ్లి ఒక యజ్ఞం, వివాహం ఒక జీవిత యాత్ర కాబట్టి దాన్ని పవిత్రంగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది అంటారు గంగి గోవు పాలు గట్టిగడ్ అయినను చాలు, కనబడైన మేము కరం పాలు. కరెక్ట్గా 2-3 వర్డ్స్లో చక్కటి ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఒకటి గోదావరి సంక్రాంతి గుర్తున్నా. గోదావరి గట్టు మీద రామజలదయం అంటే అది వచ్చింది. ఇంకొకటి లాస్ట్ లాస్ట్ గోదావరి గట్టు. పేపర్ ఆన్సర్ ఇస్తాను. ఓకే అండి, ఇంకా ఎవరైనా చెప్తారా? ఐడియా ఉందా? 3 సాంగ్స్ అడిగాము, సార్ 2 చెప్పారు ఆల్రెడీ. మరి అక్కడ మేడం చెప్తున్నారు, మైక్ తీసుకు 3 ఎవరు చెప్తే వారికే గిఫ్ట్ వస్తుంది. చెప్పారు ఇక్కడ గురువు గారు. ఇంకా ఒక్కటి చెప్పాలి, ఆలోచించి చెప్పండి, రైట్ ఆన్సర్ చెప్పండి. నో ఐడియా. ఓకే, లీవ్. ఆలోచించండి. మరి ఈలోపు గురువు గారు మీరు ఆలోచించినా మీకే వస్తుంది గిఫ్ట్. చెప్పండి, ఆలోచన ఏంటండి? స్రవంతి, అమ్మాయి స్రవంతిలో ఎస్ రైట్ ఆన్సర్ చెప్పారు. ఎస్తో వచ్చే 5 హీరోయిన్ల పేర్లు చెప్పాలి. 5 హీరోయిన్ల పేర్లు ఎస్తో మొదలు కావాలి. మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. అక్కడ అదే అక్కడ చెప్పకపోతే మీకే. మేడం చెప్పకపోతే మీకు చెప్పండి. చెప్పండి అమ్మా. సుహాసిని, రైట్. సుమలత, రైట్. సుమన్. హీరోయిన్స్ ఉంది. సమంత, రైట్. శ్రేయ, రైట్. సౌందర్య. రైట్ ఆన్సర్ అంటే చక్కగా చెప్పారు. అన్నపూర్ణ గారు కదా. రండి మేడం, గిఫ్ట్ అనుకోండి. లేదా? ఓకే, రైట్. మీ సార్ వచ్చారమ్మా, మీ వారు. రండి గురువు గారు, మీ చేతుల మీద ఇప్పిద్దాం. రైట్. చక్కగా మరి ఈ చిరుకానుక ముందుగా మీ ఆవిడకి ఇవ్వండి. కంగ్రాచులేషన్స్. ఎవరైతే గట్టిగా చప్పట్లు పెడతారో వారికి కూడా గిఫ్ట్ ఉందండి లాస్ట్లో. అంతే, యదా రాజా తదా ప్రజ. అంతేనా? అయినా ఎక్కువ మాట్లాడి ఇంట్లో నిజం చెప్పండి, ఒప్పుకోవాలి. మరి మన వాళ్ళందరూ మీరు కాదన్నా ఇక్కడ చెప్తారు. మీ వాళ్ళు, మీ వదినలు, మీ సిస్టర్స్ చెప్పేస్తారు ఇంట్లో ఎవరు ఎక్కువ మాట్లాడు. ఓకే, అయితే మీరే మాట్లాడతారు కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో కూడా మీరే మాట్లాడాలి. మైక్ ఇచ్చేయండి, మైక్ ఇచ్చేయండి. పట్టుకోండి ఖచ్చితంగా. చెప్పారు శ్రావ్య గారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాబోయ్, మీ ఇద్దరి చేత డ్యాన్స్ అంట. ముందు ఆ కవర్ ఇక్కడ పెట్టండి, ఎక్కడ పోదు. మీ కవర్ అక్కడ పెట్టుకోండి. కవర్ అక్కడ పెట్టి మైక్ ఇచ్చేయి. కనీసం మైక్ ఇచ్చేయి. అలాగే ఓకే. అయితే ఇంట్లో ఎక్కువగా మేడం మాట్లాడతారు కాబట్టి
నేను పెద్దగా కష్టపెట్టాను, పెద్ద టాస్క్లు పెట్టాను. చాలా సింపుల్ టాస్క్, చాలా ఈజీ టాస్క్. ఓకేనా గురువు గారు? రైట్. గురువు గారి గురించి నాన్ స్టాప్గా 1 minute మాట్లాడాలి. 1 minute ఓన్లీ 1 minute గురువు గారి గురించి మాత్రమే మాట్లాడాలి. రైట్, రెడీ, స్టార్ట్. యువర్ టైం స్టార్ట్. 1 minute ఓన్లీ, ఎక్కువ లేదు సమయం. ఓన్లీ 1 minuteలోనే మాట్లాడాలి. ఏం చెప్తారో చెప్పండి, మీ ఇష్టం, మాకు తెలియదు. అది చెప్పండి, స్టార్ట్. మేడం, మీ ఆయన గురించే మాట్లాడమన్నాను. నేనేమి ప్రపంచం గురించి కానీ వేరే వాడి గురించి అడగాల. మీ ఆయన గురించే మాట్లాడమన్నాను. మాట్లాడండి, పర్లేదు, చెప్పండి, మీ ఇష్టం, ఏమైనా చెప్పచ్చు. ఎక్కువ అభిమానిస్తానండి. నేను ఏం కావాల్సిన ఏం కావాలన్నా నేను తీసుకొచ్చి ఇస్తాను. ఎక్కువ నన్ను సపోర్ట్ చేయడానికి కూడా ఆయన ఎక్కువ చేస్తాను. ఇంకా పిల్లల గురించి అది కూడా నేను ఏమన్నా ఆయన కాగలరు. వాళ్ళ గురించి ఆలోచించినా ఏమన్నా బాగుంటుందని ఉంటుంది. సపోర్ట్ చేయడానికి మీ మ్యారేజ్ ఎన్ని ఏళ్ళు అయితే 30 years. అమ్మా? 30 years. 30 years యానివర్సరీ. 30 years యానివర్సరీ. మరి 30 years యానివర్సరీ అంటే 30 hours అన్నా మాట్లాడాలి. పోనీ అవర్స్ లేదు, 30 minutes, పోనీ మినిట్స్ లేదు, 1 minute. నేను అడిగింది ఏం గురుగారు, నేను అడిగింది 30 minutes కూడా అడగలేదు. 30 years ఇండస్ట్రీ, 30 years అయింది మ్యారేజ్. నేను అడిగింది ఇంకొక మినిట్. వెంకటరమణ సాంగ్లోకి వెళ్ళిపోదాము, ఎందుకంటే సంగీతం కాబట్టి. రైట్, రైట్. ఒక చక్కటి పాట మీద వాళ్ళిద్దరు చక్కగా మీరు ఇలా నిల్చోండి, ఒక్క నిమిషం మీరు నిల్చోండి, అలాగే నిల్చోండి. మీరు వెళ్ళకూడదు, మీరే మాకు ఇక్కడ స్ఫూర్తి. ఓకే, 1 second. మరికొంతమంది జంటల్ని పిలుద్దాం, పిలిచాక స్టార్ట్ చేద్దాం. ఒక్కరే అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. అమ్మా సీనియర్ చూడండి. వండర్ఫుల్. పన్ను గాని వరట్లా టిల్లు అన్నా దిగిందంటే టీచర్ దుంకాలా టీచర్ టిల్లు అది కదా డాన్స్ అంటే. నెక్స్ట్ సాంగ్, 1 more song. మధ్యలో ఆపకండి. శ్రీరామ్ రోహిత్ గారు జాయిన్ కావాలండి. శ్రీరామ్ రోహిత్ గారు వెరీ నైస్.
దెబ్బకి ఎంత లేసి పొడికిందో ఏ మూలా పడుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుగురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో రావాలని అందరూ జాయిన్ కావాలి, చక్కగా సార్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, అది రావాలి. Girls. Very nice. భయ్యా ఒక్క నిమిషం. చక్కగా డాన్స్ చేస్తారు. మరి వారికి గిఫ్ట్ ఆన్ చేయడానికి రావాల్సిందిగా వీర వెంకట సత్య భాస్కర్ రావు గారు రావాలి. మీరేనా గురుగారు రండి, ప్లీజ్ వెల్కమ్. చక్కగా వచ్చారు, మీ చేతుల మీదుగా మీ గిఫ్ట్ అందజేయండి. చాలా బాగా చేస్తున్నారు, వెరీ నైస్. తర్వాత కజిన్స్ వస్తున్నారండి, ఆల్ కజిన్స్. చక్కని సాంగ్, సెలెక్టెడ్ సాంగ్ ఏముందో మన ముందుకు వస్తున్నారు కజిన్స్ అందరూ కూడా. అమ్మాయి కజిన్స్ ప్లీజ్ కా రావాలండి. సాంగ్స్ లిస్ట్ ఉంది కదా. స్మైల్ స్మైల్ స్మైల్. మార్నింగ్ గ్రీన్ టీ, నైట్ అయితే 90, ఎప్పుడైతే ఏంటి కుమ్మేద్దాం సంటి. ఓకే అండి, థ్యాంక్ రెడీ సార్, ప్లీజ్ జాయిన్. 2, 3 కమ్ ఆన్ స్టార్ట్. వాల్యూమ్ బలో.
वेरी नाइस चला तू होगी बंटू तू क्या बात है होगी देवी पतंगा मारेगी मैं उड़ती होगी देवी हिलते चलती टुक टुक करती मैं तो कर दिया अंग्रेजी पढ़ती पिट पिट तू करती जिम्मे कोई नहीं साथी बिग चोरिया तू कहती बिग पूरा लंदन झुमकदा ओ दिलों नच पैरती पूरा लंदन झुमकदा मेरी बिग बैंड पूरा लंदन झुमकदा ओ दिलों नच पैरती पूरा लंदन झुमकदा రెడీ అబ్బాయి గారు వస్తున్నారు గట్టిగా చెప్పండి దేవుడు కొరియా क्या बात है जानती कोई साडी चली जाती बाहर वाली मुझे मोए मोए
సార్ సత్యంగా వస్తుంటాను సార్. خليك شقيق عطيك صف فريسة زين عليها شوي عني بيزة هيا تسوي رقصة بياض اللي واقع يلا طق سيارة يلا 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 رقصة المطرب أسرع في مرة عندي خوش يا أخي عندي خوش يا أخي శ్రీరాములు మీరు కూడా థ్యాంక్ రండి మీరు కూడా వెరీ గుడ్. అరే అరే కిరణ్ గారు क्या बात है अनुषा ఓకే రైట్ అండి మేడం చక్కగా చేశారు. అందరికన్నా ఒక కార్తీక్ మాత్రం ఒక్కడే ఆయన పెళ్లికి ఆయన బాగా చేశాడు. వెరీ నైస్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫస్ట్ వెరీ నైస్. Into the door.
చాలా చక్కగా చేసింది జ్యోతి, చాలా చక్కగా చేసిందండి. కంగ్రాట్స్ జ్యోతి, చాలా చక్కని భవిష్యత్తు ఉంది అమ్మాయికి. ఓకే, ఇప్పుడు కపుల్స్ రావాలి, ప్లీజ్ కమ్. మీకు కొరియోగ్రాఫర్ స్టెప్స్ చూపిస్తారు, రండి ప్లీజ్ జాయిన్. అందరూ వస్తారు, మీరు కూడా రావాలి. మీరు వస్తే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ రెడీగా ఉన్నారు. మోస్ట్ వెల్కమ్, రావాలండి. చక్కగా కపుల్ డ్యాన్స్ అని చెప్పారు కాబట్టి కపుల్స్ రావాలి ముందుగా. ప్లీజ్ వెల్కమ్, రండి. నో ఏజ్ లిమిట్, ఆల్ కపుల్స్ ప్లీజ్ రండి. అందరూ వేసుకోండి అందరు. వాల్యూమ్ గోదావరి గట్టు రామసలకాలే కోరింటా కెట్టుకున్న సంగమామవే గోదావరి గట్టు మీద రామసలకాలే కోరింటా కెట్టుకున్న సంగమామవే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటలన్నీ చేరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడకూరే నీతో నీకన్నా ఆ బాధలు ఎవరికి చెప్పుకున్నారే గోదావరి గట్టు మీద రామసలకాలే
మోర్ ఫాస్ట్ బీట్ సాంగ్ మరి మీకోసం మీ యొక్క ఉత్సాహాన్ని గుర్తించి మీకోసం ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టడం జరిగింది. రెడీ రెడీ సార్. వెరీ నైస్.
కంగ్రాచులేషన్ ఫ్రమ్ జ్వాల ఈవెంట్స్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్, అలాగే సెకండ్ ప్రైజ్ విన్నర్. అలా ఏం లేదండి, అందరూ ఫస్ట్ సెకండ్ అందరూ బాగా చేశారు, అందులో కొంచెం ఎవ్రీవన్ ఆర్ ఫస్ట్. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ మీరు తీసుకోండి. ముగ్గురు బెస్ట్. ఆ ముగ్గురు ఎందుకు పంపించేశారు? రండి, పంపించలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు క్లైమాక్స్ మర్చిపోతూ ఉంటారు. రండి రండి, ముగ్గురు అక్కడ నిలబడండి. ముగ్గురు నిల్చండి. ఊరికే ఇచ్చామండి గిఫ్ట్. ఓకే, అది నేర్చుకొని చేయడం అనేది గ్రేట్. ఒకసారి వెంకటరమణ వాళ్ళ ముగ్గురికి కలిపి మైక్ ఇవ్వండి. వాళ్ళు ఏం చెప్పాలనుకునేది ఫ్రెండ్స్ ముగ్గురు ఇటు రండి. ఫ్రెండ్స్ ముగ్గురు, అబ్బాయి గారు అమ్మాయి గారు మీరు అలాగే నిలబడండి. వాళ్ళు ఏం చెప్తారనేది వినండి. మీ ముగ్గురు కలిసి చెప్పాలి. అమ్మ హలో ఫ్రెండ్స్ మీరే కదా, వాళ్లకు మీరు బెస్ట్ విషెస్ చెప్పాలి. ముగ్గురు కలిసి నేను 3, 2, 1 గో అంటాను. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పేసేయండి. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి. ఓకేనా? మీరు రెడీ అంటే నేను ఇక్కడ మీకు ఇషారా ఇస్తాను. కమాన్, శ్రవంతి గారి ఫ్రెండ్స్ అంటే డైనమిక్, డైరింగ్, డాషింగ్, డైనమిక్ అని తెలుసు మాకు. అక్కడ మైక్ మైక్ ఒకసారి చూడమ్మా. మైక్ రెడీనా? ఓకే ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ? ఓకే, మీరు శ్రవంతి గారు, వెంకట్ గారు మీరు ఆస్వాదించడానికి రెడీ ఉండండి. వాళ్ళు టెన్షన్ పడాలి, మీకు ఎందుకు? మీరు హ్యాపీగా మీరు ముగ్గురు యువతలకి రండి. వాళ్ళని చూస్తూ చెప్పండి. ఓకే, ఆర్ యూ రెడీ? 3, 2, 1 గో. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పారా? వెరీ గుడ్ అండి.
ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పెషల్లీ వీ వాంట్ యువర్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ Come on, continue. चलो अंकल Super. आजकल तेरे मेरे प्यार की हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो गई। आजकल तेरे मेरे प्यार की चर्चे हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो गई। ఖుషి నువ్వు కనబడితే ఖుషి